అమెరికాలోని న్యూజెర్సీలో కార్చిచ్చు బీభత్సం. 45 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం బూడిద. 5,000 మందిని తరలించిన అధికారులు. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్. మంటలు అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పైన్ బారెన్స్ లో మంటల ధాటికి 45 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అటవీ ప్రాంతం కాలిబూడిదైంది. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యూజెర్సీలోని పైన్ బారెన్స్ లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. భారీ ఎత్తున పొగలు వెలువడుతున్నాయి. దావాగ్నిని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్న తరహా విమానాలతోనూ మంటలార్పుతున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో దావాగ్నిని అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది. కార్చిచ్చు నేపథ్యంలో సమీపంలోని లేసీ ఓషన్ టౌన్షిప్ కు చెందిన 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీపంలోని జనావాసాలకు మంటలు వ్యాపించడంతో పలు ఇళ్లు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. ప్రస్తుతానికి ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ వారాంతంలో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు మంటలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. న్యూజెర్సీలో గత 20 ఏళ్లలో సంభవించిన కార్చిచ్చులో ఇది రెండో అతిపెద్దదని అధికారులు అంటున్నారు. 2007లో సంభవించిన కార్చిచ్చు అతి పెద్దదని, ఆ సమయంలో 67 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలి బూడిదైనట్టు వివరించారు. పైన్ బారెన్స్ లో కార్చిచ్చులు సాధారణంగా సంభవిస్తాయని తెలిపారు. దాదాపు 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు.